కడప జిల్లా కాజీపేటలో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. 90 లక్షలు అయింది. ఇంకొక 30 లక్షల రూపాయలు కావాలంటే నేను డబ్బులు ఇస్తాను, గ్రాంట్ ఇస్తాం. మొత్తం ఎన్ని రోజులు వేస్తారు చెప్పండి. సిమెంట్ ఎక్స్ ఫ్యాక్టరీ నుంచి తెచ్చుకోవచ్చు, రేట్ డిసైడ్ అయిపోయింది. రెండోది ఇసుక ఆటోమేటిక్ గా ఆ రేటుకే ఎక్కడ దగ్గరుంటే ఆ రీచ్ నుంచి మీకే సప్లై చేస్తాం. మెటల్ కూడా తెచ్చుకొని ఇమ్మీడియట్ గా ఎస్టిమేట్స్ ప్రకారం కంప్లీట్ చేయాలి. ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఓకే, 2 నెలల్లో నువ్వు కంప్లీట్ చేయాలి. మొత్తం ఈ టౌన్ లో ఉండే అన్ని రోడ్లు కూడా సిమెంట్ రోడ్లు పూర్తి చేయాలి. మొత్తం కాజీపేట అంతా పూర్తి కావాలి. మొదటిది ఊరంతా పూర్తయితే ఒక ఇంపాక్ట్ వస్తుంది, ఇమీడియట్ కంప్లీట్ చేయండి. అదే మరిగా ఇదే స్ఫూర్తితో మీరు జిల్లా అంతా కూడా కలెక్టర్ గారు సిమెంట్ రోడ్లు కూడా టేకప్ చేయండి. అదే మరిగా సిమెంట్ ఎక్స్ ఫ్యాక్టరీ నుంచి వస్తుంది, ఇంకో పక్క ఇసుక డాక్రా సంఘాల నుంచి వస్తుంది, మెటల్ మాత్రం బయట నుంచి కొంటారు. మూడోది నరేగా 13th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు, మీ దగ్గర ఉండే డబ్బులు అన్ని సింక్రనైజ్ చేయండి. 2-3 నెలల్లో ఆన్ వార్ ఫుటింగ్ తీసుకోండి. మురికి కాలువలు ఉండాలి, అదే మరికి సిమెంట్ రోడ్లు ఉండాలి. అదే మరికి ఈ ఊర్లో మరుగుదొడ్లు ఎన్ని కట్టారు, ఇంకా ఎన్ని లేవు చెప్పండి. ఎవరు చూస్తున్నారు? మరి RWS మరి నువ్వు చెప్పమ్మా, నువ్వు సెక్రటరీ కదా చెప్పు. 2018 మరుగుదొడ్లు ఆల్రెడీ ఉన్నాయి సార్, ఇంకా 916 మరుగుదొడ్లు కావాల్సి ఉన్నాయి సార్. రెండే సార్ ఆల్రెడీ 2500 లో కన్స్ట్రక్షన్ అయినాయి సార్. ఇప్పుడున్న దాంట్లోని 916 శాంక్షన్స్ ఇచ్చాం. దగ్గర పెట్టుకో, మైక్ దగ్గర పెట్టుకో. ఇట్లా ఈ పక్కన వాళ్ళకి చెప్పండి, నాకు చెప్పకూడదు. పబ్లిక్ రిపోర్ట్ చేయాలి ఇప్పుడు. సో ఆల్రెడీ కాజీపేట గ్రామ పంచాయతీలో 2000 దాకా కంప్లీట్ చేసినట్టు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా 916 మరుగుదొడ్లకు గాను శాంక్షన్స్ ఇచ్చాం సార్. ఈ త్వరగా గ్రౌండింగ్ కూడా వీటిలోని దగ్గర 150 దాకా గ్రౌండింగ్ అయినాయి సార్. రిమైనింగ్ కూడా గ్రౌండింగ్ కి ప్రాసెస్ తీసుకుంటున్నాం సార్. ఈ 900 కడితే ఇంకెన్ని మిగిలిపోతాయి అప్పటికి కూడా? సార్ ఆల్మోస్ట్ 90% కవర్ అయిపోతుంది సార్. న్యూ ఎక్స్టెన్షన్స్ ఏదన్నా ఉంటే వాటిలోనే మళ్ళీ తీసుకోవాల్సి వస్తుంది. కాదు, నేను అడిగేది ఎన్ని కావాలా, ఎన్ని రోజుల్లో ఊర్లో అన్ని కంప్లీట్ కావాలి సార్. ఎన్ని కావాలి మీకు మరుగుదొడ్లు? వీటిలోని తీసుకుంటే సార్ 916 తీసుకుంటే ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అవుతాయి సార్. ఫర్దర్ గా కొత్తగా ఎక్స్టెన్షన్స్ కావాలి ఏమైనా చేస్తే దానికి మాత్రమే రిక్వైర్మెంట్ ఉంటుంది సార్. యాజ్ అండ్ డేట్ అవి కూడా ఎన్యూమరేట్ చేసి సార్. నేనేం చెప్పానంటే కలెక్టర్ గారు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎక్కడికక్కడ రింగ్స్ కావాలి. మరుగుదొడ్డి ఏదైతే ఉందో మరుగుదొడ్డి, అదే మరిగా మీకు బాత్రూమ్, ఈ 2 కావాలంటే దానికి కావాల్సింది ఏం కావాలి? ఒక కమ్మోడ్ కావాలి, ఒక 2 రింగ్స్ కావాలి, ఒక డోర్ ఫ్రేము, డోర్ కావాలి, సిమెంటు, ఇసుక, ఇటుకలు, పైన రూఫ్ కావాలి. అంతే కదా? ఇవన్నీ స్టాండర్డైజ్ చేసి ఈ ఊర్లో మీరు కానీ ఈ ఊర్లో చేపిస్తారా? మళ్ళా రాజకీయ నాయకులు సపోర్ట్ చేయాలని నిలిచిపోతాయా? అది కూడా ఉంది. రాజకీయ నాయకులు సహకరించి పని చేస్తే పర్లేదు, పోటీపడి అడ్డుపడితేనే ప్రాబ్లం. అలాంటివి కూడా ఉన్నాయమ్మా ఈ జిల్లాలో. అందుకే అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ 900 మరుగుదొడ్లు కెన్ యూ కంప్లీట్ విత్ ఇన్ 3 months టైం? 3 నెలల్లో కంప్లీట్ చేసేయాలి. ఇది కూడా కంప్లీట్ చేసి మూడోది వంట గ్యాస్ సిలిండర్స్ ఎంతమందికి లేవు ఈ ఊర్లో? వంట గ్యాస్ సిలిండర్లు సార్ ప్రస్తుతం 37 వంట గ్యాస్ కనెక్షన్స్ కావాలని అర్జీలు పెట్టి ఉన్నారు సార్. అందరికీ కదమ్మా, ఎంతమందికి లేవు? పేదవాళ్ళందరికీ వంట గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలి, ఎంతమందికి లేవు? నీ దగ్గర లెక్క లేదు, నువ్వు సెక్రటరీవి, మరి అటమ్మా రా. అన్ని డేటా పెట్టుకోవాలమ్మా. గ్రామ సెక్రటరీ అంటే అంతా డేటా ఉండాలి సార్. దీపం కనెక్షన్ కింద 552 అప్లికేషన్స్ వస్తాయి సార్. రిగార్డింగ్ కాజీపేట సార్, కాజీపేట వరకు 37 అప్లికేషన్స్ వస్తాయి సార్. అప్లికేషన్లు కాదు ఆవిడ చెప్పింది, నువ్వు రిపీట్ చేసావు. నువ్వు ఇంగ్లీష్ లో చెప్తావు, లేకుంటే ఇంకో భాష చెప్తావు, ఆవిడ తెలుగులో చెప్తా ఉంది సార్. ఆల్మోస్ట్ ఆవిడ రికార్డు చూడకుండా చెప్పింది, నువ్వు రికార్డు చూసి చెప్తున్నావు, అదే డిఫరెన్స్. నేను అడిగేది ఏంటంటే ఊర్లో ఎంతమందికి వంట గ్యాస్ లేదు? ఏమమ్మా ఇక్కడ లేడీస్ అంత మహిళలు ఉన్నారు, ఇక్కడ ఉండే వాళ్ళలో
వంట గ్యాస్ సిలిండర్ ఉండాలి అని వాడు చేలిపైకెత్తండి. లేవు. లేని వాళ్ళు చేలిపైకెత్తండి. చేలు దించండి. మగవాళ్ళకు కూడా లేవు. ఏంటంటే మీ ఇంట్లో కూడా లేవు. రెండోది, ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు ఉన్నాయా? మీకు ఆత్మగౌరవం లేదు. ఉందా లేదా? మరుగుదొడ్డి లేదమ్మా, మీకు ఆత్మగౌరవం ఉందా లేదా? ఆత్మగౌరవం అంటే మగవాళ్ళు ఏం చేస్తున్నారు మరుగుదొడ్డి కట్టలేకపోతే? అదేం మీరు ఆకాశంలో ఏమన్నా అడిగారా? గొంతెమ్మ కోరిక కాదు, ఒక మరుగుదొడ్డి. దానికి నేను 15,000 రూపాయలు డబ్బులు ఇస్తున్నా. వారం రోజులు అనుకుంటే అయిపోతుంది. మీరు జీవితాంతం తెల్లవారితో నిద్రలేసి ఎక్కడన్నా కానీ మరుగుదొడ్డికి పోవాలంటే రోడ్డు మీదకి పోవడం, అవమానం పాలు కావడం, కొంతమంది పేదవాళ్లకు బాత్రూమ్ కూడా లేకుండా పోవడం, స్నానాల గది లేకుండా బట్టలు కట్టుకొని స్నానం చేయడం, ఇలాంటివి చాలా సమస్యలు వస్తున్నాయి. నేను అందుకని ఆలోచించింది, ఆత్మగౌరవం అనే పేరు పెట్టి ఒక పద్ధతి ప్రకారం అందరికీ బాత్రూమ్, మరుగుదొడ్డి 2 పూర్తి చేస్తే ఒక సమస్య పరిష్కారం అవుతున్న ఉద్దేశంతో ముందుకు వచ్చాం. ఎక్కడో నాకు అర్థం కాలేదు, మీలో ఉత్సాహం మరుగుదొడ్లు కావాలనుందా? మీకు కావాలి అనేవాడు చేలిపైకెత్తండి. అందరికి కావాలి. కానీ సమస్య ఏంటంటే మీకందరికీ మరుగుదొడ్డి, బాత్రూమ్ కావాలి. కట్ట 15,000 రూపాయలు డబ్బులు ఇచ్చాం. దానివల్ల చాలా సులభం కూడా కట్టడం. ఒక పిట్టోటి గుంతోడు దువ్వి అందులో రింగులు పెట్టేస్తే, అదే మరిగా కడవన్నీ కూడా ఒక మేషన్ పిలిపించుకుంటే మనం ఇచ్చే డబ్బులతోనే మొత్తం పూర్తి అవుతుంది. మెటీరియల్ కూడా డిపార్ట్మెంట్ తీసుకురావచ్చు. అలాంటి ఎక్స్పెరిమెంట్ చేయమని చాలాసార్లు కోరాను, కానీ ఇంకా అనుకున్నంత స్పీడ్ కావడం లేదు. దయచేసి ఈ గ్రామమే కాదు, జిల్లా అంతా కూడా యాక్టివేట్ చేయాలి. సెల్ ఫోన్లు ఉన్నాయా? అందరికీ ఉన్నాయా? చేలు పైకెత్తండి. సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు మా తల్లే, సెల్ ఫోన్లు మాత్రం ఉన్నాయి. మరుగుదొడ్డు లేవు, వంట గ్యాస్ లేవు, కానీ సెల్ ఫోన్ మాత్రం ఉంది. మీ జీవితాలు సెల్ ఫోన్తో ముడిపడిపోయినాయి. సెల్ ఫోన్ లేకపోతే అవమానంగా ఫీల్ అవుతున్నారు. మరుగుదొడ్డు లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు. అవునా కాదా? ఇది అన్యాయం అవునా కాదా? కాబట్టి సెల్ ఫోన్ అవసరం. దానికంటే ముఖ్యంగా మరుగుదొడ్డి అవసరం. నాగరికతకు మారు పేరు మరుగుదొడ్డి. అదే మరి వంట గ్యాస్ కూడా మీ జీవితాలు బాగుపడతాయి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ సమయం ఆదా అవుతుంది. నేనే దీపం కింద 33 లక్షల గ్యాస్ కనెక్షన్లు ఆ రోజు ఇచ్చాను. మళ్ళా వీళ్ళు అడపదడప కొద్దిగా ఇచ్చారు, కానీ పూర్తిగా ఇవ్వలేకపోయారు. అందుకే ఈ సంవత్సరం ఎవరైతే బీపీఎల్ కార్డు ఉందో అందరికీ దీపం కింద వంట గ్యాస్ ఇస్తాను. మీరు కూడా తీసుకోండి. దానివల్ల మీ ఆరోగ్యం బాగుపడుతుంది, డాక్రా సంఘాల సమయం ఆదా అవుతుంది. వంట చేసే సమయంలో, ఆదాయం సమయంలో 10 రూపాయలు సంపాదించే మార్గం కూడా నేర్పిస్తాను. కాబట్టి తప్పకుండా మీరు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఈ ఊర్లో కలెక్టర్ గారు మీకు కూడా చెప్తున్నా, ఇప్పుడు మీరు చేయాల్సిన కన్వర్జెన్స్ ఆఫ్ ఫండ్స్ రావాలి. అన్ని సర్పంచులకు అవసరమైతే ఆదేశాలు ఇస్తాం. ఇది గవర్నమెంట్ పాలసీ. తప్పకుండా సిమెంట్ రోడ్ వేసే మునుపు మీరు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరుగుదొడ్లన్నీ పూర్తి కావాలి. అదే మరి డ్రైనేజ్ కూడా లైన్ వేసుకోవాలి. అది అయిన వెంటనే సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు 2 పూర్తి చేస్తే శాశ్వతంగా గ్రామాలు పూర్తి అవుతాయి.